అందరికీ నమస్కారం. మనము అధిక బరువు తగ్గడానికి ఎలా ఇంట్లోనే తగ్గించుకోవడం ఎలా అనే డైట్స్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది క్యాబేజ్ సూప్ డైట్ అంటారు. అంటే క్యాబేజ్ చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తుంటారు. ఈ రోజుల్లో ఏమైందంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ తీసుకుంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు మీరు అదే హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్నవాళ్ళు క్యాబేజ్ తీసుకుంటే అది కాస్త రివర్స్ పనిచేస్తుంది అని చెప్తారు. అందుకని దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ క్యాబేజ్ సూప్ డైట్ చేసి వెయిట్ తగ్గొచ్చు. ఇది స్పెషల్గా డిజైన్ చేసినటువంటిది. ఏముండదు, ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు, లేకపోతే స్పెషల్గా బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం కూడా రాదు. కేవలం మనకు క్యాబేజ్ దొరికితే చాలు. దాన్ని తీసుకొని మనం రోజులో ఒక రొటీన్, అంటే ఇది ఒక 10 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 10 days ప్రోగ్రామ్ ఇదే క్యాబేజ్ సూప్ డైట్ని రెగ్యులర్గా కానీ ఫాలో కానీ కాగలిగితే దానికి ఒక మెనూ షెడ్యూల్ ఈ టైంకి తీసుకోవాలని ఉంటుంది. దీని మీదే డిపెండ్ అయ్యారంటే కొంచెం మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే 10 daysలో 3 to 4 kgs ఈజీగా తగ్గిపోవచ్చు. ఎందుకంటే క్యాబేజ్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెటబాలైజర్ లాగా పనిచేస్తాయి. అంటే మన మెటబాలిక్ రేట్ని పెంచుతాయి. మెటబాలిక్ రేట్ పెరగడం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ మెటబాలిక్ రేట్ ఉంటుంది. సపోజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, అంటే వైట్ కాలర్ జాబ్స్, లేకపోతే ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్, హౌస్ వైఫ్స్ చేసేది, లేకపోతే టేబుల్ జాబ్ చేసేవాళ్ళు, డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళందరికీ సూట్ అయ్యేది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం దాన్ని. వాళ్ళకి కావాల్సింది రోజుకి 1600 calories, 1600 నుంచి 1700 calories కావాలి. అంతకన్నా కొంచెం ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, మోడరేట్ వర్కర్స్ అంటారు. మోడరేట్ వర్కర్స్ అంటే ఇంట్లో పనులు చేసేవాళ్ళు, పని మనుషులు, ప్లస్ ఈ రిక్షా పుల్లర్సు, లేకపోతే బయట కొంచెం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఇటువంటి వాళ్ళు తిరుగుడు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇటువంటి వాళ్ళు వచ్చి మోడరేట్ లైఫ్ స్టైలర్స్ అంటారు. వీళ్ళకి 1800 నుంచి 2000 వరకు క్యాలరీస్ కావాలి. ఇంకా హెవీ వర్కర్స్, హార్డ్ లేబర్స్ అంటారు. హార్డ్ లేబర్ అంటే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు, ఈ రోడ్లు వేసేవాళ్ళు, హెవీ వర్కర్స్, ఈ బండలు కొట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు హెవీ వర్కర్స్, వీళ్ళకి ఏంటంటే 2000 నుంచి 2200 calories కావాలి. మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే క్యాలరీ కన్జప్షన్ ఎక్కువ ఉంటుంది, వర్క్ తక్కువ ఉంటుంది, అందుకే లావ్ అయిపోతుంది. ఇది బేసిక్ రూల్. వెయిట్ పెరగడానికి రీజన్ ఇది. ఇన్పుట్ ఎక్కువ, అవుట్పుట్ తక్కువ. ఈ క్యాబేజ్ ఏం చేస్తుందంటే నార్మల్ రొటీన్గా మనం చేసేటువంటి వర్క్ చేసుకుంటూనే దాంట్లో కొంచెం ఈ క్యాబేజ్ సూప్ డైట్ కానీ ఇంక్లూడ్ చేస్తే మీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు 1600 calories రోజు కావాలి. మీ మెటబాలిక్ రేటు 1200 1400 ఉందనుకోండి, ఆ రిమైనింగ్ 1200 మెటబాలిక్ రేట్ మీకు ఉంటే 1600 calories మీరు కన్జ్యూమ్ చేస్తే 400 calories ఫ్యాట్ అయిపోతుంది. అదే 1200 మెటబాలిక్ రేట్కి మీరు 2000 3000 calories తిన్నారనుకోండి, ఆ రిమైనింగ్ 1000-1500 calories ఫ్యాట్ అయిపోతాయి. సో ఈ క్యాబేజ్ ఏం చేస్తుందంటే మీ 1200 ఉన్నటువంటి మెటబాలిక్ రేట్ని 1600-1800కి పెంచేస్తుంది. అంటే మీరు నార్మల్గా చేసేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ 10 అడుగులు వేస్తే 10 calories ఖర్చు అవుతాయి అనేది మీ బాడీ కండిషన్ అయితే, ఈ క్యాబేజ్ తీసుకోవడం వల్ల, ఈ క్యాబేజ్ సూప్ డైట్ తీసుకోవడం వల్ల అదే 10 అడుగులకి 15 calories 20 calories ఖర్చు అవుతాయి. మెటబలైజర్ అంటారు దీన్ని. సో మీ మెటబాలిక్ రేట్ విపరీతంగా పెరుగుతుంది ఇది తీసుకోవడం వల్ల. దాంతో మెటబాలిక్ రేట్ పెరగడం అంటే
ఇండైరెక్ట్గా మీ ఫ్యాట్ బర్న్ కావడమే. మీకు కావాల్సిన ఎనర్జీ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇనీషియల్గా కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది, తర్వాత ఫ్యాట్ నుంచి వస్తుంది. అందుకే ఇటువంటి డైట్లన్నీ కూడా 2 రోజులు 3 రోజులు ఉండవు, వారం రోజులు 10 రోజులు అలా ఉంటాయి. దీన్ని చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అయిపోతుంది. ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఫ్లమ్ ఫార్మేషన్ కాకుండా చూస్తుంది. ఇది ఫ్లమ్ మొత్తం డ్రై చేసేస్తుంది. సో క్లియర్ బ్రీతింగ్ ఉంటుంది. ఈ సీజన్లో చల్లగా ఉన్నప్పుడు, వర్షాలు పడేటప్పుడు క్యాబేజ్ సూప్ డైట్ వేడివేడిగా చేసి తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మెటబలైజర్. అలాగే కిడ్నీస్ కూడా క్లీన్ చేస్తుంది. మన యూరినరీ ట్రాక్ట్ సిస్టమ్ మొత్తం అది క్లీన్ చేస్తుంది. ఇక్కడ స్ట్రిక్చర్స్ లాంటివి అడ్డుపడకుండా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ లాంటివి రాకుండా చూస్తుంది. జాయింట్ పెయిన్స్ ఉంటే తగ్గిపోతాయి మీరు తీసుకోవడం వల్ల. అలాగే మన బాడీలో లివర్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. గాల్ బ్లాడర్ ఫంక్షన్ పెరుగుతుంది. దీంతోపాటు ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ పెరుగుతుంది. కాబట్టి మనం వెయిట్ లాస్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఎవరైనా ఇది చేసుకోవచ్చు. అది ఒక 10 days ప్రోగ్రామ్ ఉంటుంది క్యాబేజ్ సూప్ డైట్. దాని షెడ్యూల్. దీనికి ఒకటే రూల్. ఇప్పుడు క్యాబేజ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలంటే మ్యాక్సిమం క్యాబేజ్ అంటే ఆల్మోస్ట్ అలా ఒక 1/2 కిలో క్యాబేజ్ తీసుకొని దాంట్లో కొన్ని ఉల్లిపాయలు కూడా మెటబలైజర్స్. ఉల్లిపాయలు, కొంచెం క్యాప్సికమ్, టొమాటోలు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. క్యాబేజ్, ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, ఈ 4 కూడా మెటబలైజర్స్. ఒక్కొక్కటి ఇండివిజువల్గా మీరు తీసుకుంటే కూడా మెటబలైజర్ లాగా పనిచేస్తాయి ఇవి. అందుకని మీరు క్యాబేజ్ మ్యాక్సిమం ఒక 1/2 కిలో తీసుకొని దానికి ఒక ఉల్లిపాయ, ఒక 2-3 టమాటాలు అండ్ క్యాప్సికమ్ 2-3 పీసెస్ దాన్ని చేసుకొని చోప్ చేసుకొని దాన్ని బాయిల్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్, పెప్పర్ టేస్టీగా చేసుకోండి. ఉప్పు కారాలు వాడదు, అటువంటి ఏం లేదు. టేస్టీగానే చేసుకోండి. మీరు మామూలుగా ఎంత టేస్టీగా చేసుకుంటారో అంత టేస్టీగా చేసుకోండి. పోపు లాంటిది మాత్రం పెట్టొద్దు. దీంట్లో ఎక్కువ వాటర్ పోయాలి, బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి పెట్టుకోవచ్చు. అది క్యాబేజ్ సూప్ లెక్క పనిచేస్తుంది. ఆ సూప్ని రోజుకి 8 గ్లాసులు తాగాలి. మినిమం 8 గ్లాసెస్ ఖచ్చితంగా తాగాలి. మీరు ఫిల్టర్ చేయకుండా అలాగే ఉంచుకొని కావలసినప్పుడు వేడి కూడా చేసుకోవచ్చు. మళ్ళీ వేడి చేసుకోవచ్చు. తాగబోయే ముందు 1 గ్లాస్ మీరు తాగదాం అనుకుంటే వేడి చేసి మళ్ళీ తీసుకోవడం. అవేం పడేయాల్సిన అవసరం ఏం లేదు. వాటిని కూడా డైరెక్ట్ తినొచ్చు. ఆ క్యాప్సికము, ఆనియను, ఏదైతే మనం వేసిన క్యాబేజీ కానీ టొమాటో కానీ ఇవి వస్తే పీసెస్ తినొచ్చు. వాడిని వడగట్టి పడేయాల్సిన అవసరం లేదు. లేదా ఆ బాయిల్ అయిన దాన్ని తీసుకొని వేరే కర్రీగా కూడా మీరు వాడుకోవచ్చు. కానీ ఆ సూప్ మాత్రం తాగడం అనేది ఇంపార్టెంట్. దీంట్లో ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మీరు పడుకునేంతవరకు 8కి పడుకుంటారా, 10కి పడుకుంటారా, 11కి పడుకుంటారా మీ ఇష్టం. ఈ లోపల మీరు 8 గ్లాసుల క్యాబేజ్ సూప్ అయితే ఖచ్చితంగా తాగాలి. గ్లాస్ అంటే ఒక 200 ml అనుకోండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 లీటర్, 1 to 1.5 లీటర్ తాగుతారు మీరు. వేడిగా చేసుకొని సూప్గా సిప్ బై సిప్ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు నిజంగా. అది తీసుకోగానే మీకు ఒక విధమైనటువంటి హీట్ అనేది బాడీలో జనరేట్ కావడం మీరే చూస్తారు. ఫస్ట్ డే ఓన్లీ, మధ్యలో ఇంకేం తీసుకోవద్దంటే తీసుకోవచ్చు. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే 2 days క్యాబేజ్ సూప్తో పాటు మధ్యలో ఫ్రూట్స్ తినొచ్చు. అది కూడా యాపిల్ తినొచ్చు. దెన్ ఆల్బుకారా అంటారు, ఆల్బుకారా తీసుకోవచ్చు. అండ్ వాటర్ మెలాన్, పుచ్చపండు, అంతే.
ఇవే ఉంటాయి. వాటర్ మెలాన్ మేము యూజువల్గా సజెస్ట్ చేయము, ఎందుకంటే సమ్మర్లో అయితే తీసుకోమంటాం, కానీ వింటర్ రైనీ సీజన్లో అది తీసుకోకపోతేనే మంచిది. ఎందుకంటే ఇది హీట్ జనరేట్ చేస్తుంది, అది కూల్ చేస్తుంది, అందుకని అదైతే యూజువల్గా వద్దంటాం. కాకపోతే అది కూడా మెటబలైజరే, రెడ్ కలర్. యూజువల్గా సజెస్ట్ చేసేది యాపిల్ తీసుకోమంటాం, ఆల్బుకరా, ఈ రెండే. ఫస్ట్ డే సెకండ్ డే తీసుకోవాలి. ప్లస్ 8 glasses ఆఫ్ క్యాబేజ్ సూప్. థర్డ్ డే ఫోర్త్ డే ఫ్రూట్స్ కట్ చేసి ఓన్లీ సలాడ్స్ తీసుకోవాలి. సలాడ్స్ అంటే తీసుకోవాల్సింది క్యారెట్, బీట్రూట్, టొమాటో, పచ్చివి, పచ్చి క్యారెట్, పచ్చి బీట్రూట్, పచ్చి టమాటో. మధ్యలో మీరు ఎన్నిసార్లైనా తినొచ్చు, 8 సార్లు ఈ క్యాబేజ్ సూప్ తాగుతూ. దెన్ 5th డే 6th డే ఈ 2 days క్యాబేజ్ సూప్తో పాటు మీరు తీసుకోవాల్సింది స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు. అవి పెసలు కావచ్చు, లేదా శనగలు కావచ్చు, మెంతులు కానీ, ఈ 3 కలిపి కూడా తీసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, అవిసె గింజలు, అవి కూడా ఇంకా చాలా పెద్దవి వస్తాయి. ఏవైనా సరే మధ్యలో మీరు ఎన్నిసార్లు తింటారన్నది మీ ఇష్టం, కానీ బాయిల్ మాత్రం చేయడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో బాయిల్ చేయొద్దు, పచ్చివే తీసుకోవాలి మధ్యలో. సో అది 1 cup తీసుకుంటారా, 2 cups తీసుకుంటారా, ఏదైనా చేయండి, కానీ ఈవినింగ్ 6 తర్వాత మాత్రం స్ప్రౌట్స్ లేకుండా చూసుకోండి. 6 తర్వాత స్ప్రౌట్స్ తీసుకుంటే కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది, అలా కాకుండా చూసుకోండి. దిస్ ఈ 5th డే 6th డే. దెన్ 7th డే 8th డే ఈ 2 days మీరు క్యాబేజ్ సూప్ అయితే కంటిన్యూ చేయాల్సిందే. ఈ ఏదైతే మనం 8 glasses అనుకున్నామో అది కంటిన్యూ చేసుకుంటూ 7th డే 8th డే వచ్చి ఎక్స్ట్రా మీరు ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి. ఫ్రూట్ జ్యూస్ అండ్ వెజిటబుల్ జ్యూస్ 2 మిక్స్ చేసుకోవచ్చు. అంటే ఫ్రూట్ జ్యూస్ అంటే ఏదైనా సరే మీరు తీసుకోవాల్సింది కూడా దాంట్లో స్పెసిఫిక్గా అనార్, దానిమ్మ జ్యూస్ తాగడం మంచిది. ఫ్రూట్లు ఆ రోజు 7th డే 8th డే వచ్చి దానిమ్మ రసం, టొమాటో రసం, ఈ 2 సజెస్ట్ చేస్తాం మేము. ఇవి కూడా మెటబాలైజర్స్, విపరీతంగా మీ మెటబాలిక్ రేట్ పెరిగిపోతుంది అసలు. 9th డే 10th డే 2 days సూప్ 5 glasses చేయండి అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. మధ్యలో కర్రీ అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసుకోవచ్చు. దాంట్లో బాయిల్ చేసుకోవాలి, దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసుకొని ఎన్నిసార్లు కావాలన్నా కన్జ్యూమ్ చేయొచ్చు. 5 times తీసుకోవచ్చు. 5 times సూప్, 5 times బాయిల్డ్ వెజిటబుల్. ఇలా 10 days ప్రోగ్రామ్. ఈ 10 days ప్రోగ్రాంలో మీ డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఎవరికి ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోతుంది. వెయిట్ తగ్గుతూనే ఉంటారు. మీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది కాబట్టి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసుకోగలిగితే ఇంకా ఫాస్ట్గా తగ్గుతారు. స్కిన్ అంతా టైట్ అయిపోతుంది, కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు. అట్లా ఆ 11th డే మీ వెయిట్ చూసుకుంటే మీరే నమ్మలేరు, అంత తగ్గిపోయినట్టు ఉంటారు. ఎవరైనా చేసుకోవచ్చు ఈ డైట్. మా సంజీవిని నేచర్ క్యూర్లో 10 daysలో ఈ డైట్తో పాటు సపరేట్ మళ్ళీ మేము ట్రీట్మెంట్స్ కూడా ఇస్తాం. కొంచెం మసాజ్, స్టీమ్ ఇవ్వడం, ఒకటి పవర్ యోగా చేయించి ఇటువంటివి చేస్తాం కాబట్టి ఎక్కువ తగ్గుతారు. 10 daysలో 4-5 kgs తగ్గిపోతారు ఈజీగా. కానీ రెగ్యులర్గా మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ మినిమం వాకింగ్ లాంటిది కానీ చేసుకోగలిగితే, మీకు ఏది వీలైతే ఆ ఎక్సర్సైజ్ కానీ చేసుకోగలిగితే మినిమం 2 kgs తగ్గవచ్చు ఈజీగా. ప్రతి నెల ఏదో ఒక డైట్ ఉంచాలండి. క్లిన్సింగ్ డైట్, మోనో డైట్, అట్కిన్స్ డైట్, ప్రోటీన్ డైట్, ఎగ్స్ డైట్, క్యాబేజ్ సూప్ డైట్, రకరకాల డైట్లు ఉన్నాయి, మెడిసినల్ డైట్స్. రొటీన్గా మనం తీసుకునే ఫుడ్ కన్నా కూడా ఏదో ఒక డైట్, స్పెషల్ డైట్ ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కానీ చేసుకోగలిగితే ఆ వెయిట్ రిడక్షన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ క్యాబేజ్ సూప్ డైట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వెయిట్ తగ్గుతుంది, ఆ తర్వాత కూడా ఇంకో 10 days దాని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మెటబాలిక్ రేట్ పెరుగుంటుంది కాబట్టి. నార్మల్ డైట్ తీసుకున్నా కానీ తొందరగా బర్న్ అవుతుంది. మామూలు డైట్ తొందరగా ఎక్కువ తినలేరు, కొంచెం తినగానే నిండిపోతూ ఉంటుంది.
సో మెటబాలిక్ రేట్ పెరిగింది కాబట్టి ఇంకా తగ్గుతారు. ఆ తర్వాత 10 days కూడా తగ్గుతూనే ఉంటారు మినిమం మనం ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకోగలిగితే. కాబట్టి ఈ డైట్ అనేది చాలా స్పెషల్ డైట్. ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నోళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా ఇది చేసుకోవచ్చు, ధైర్యంగా చేసుకోవచ్చు. సో ఈ డైట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అయ్యే మా సంజీవిని నేచర్ క్యూర్ నంబర్ 9000001837 దీనికి కాల్ చేస్తే నేను దాని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో చేసుకునే